జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం మార్చి 3వ తారీఖు నుంచి 2026 సంవత్సరం మార్చి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళ ఫలితాలు, రాశి ఫలితాలు. ఈ పక్షం యొక్క ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు గోచారంలో గ్రహస్థితులు ఒక్కసారి మనం చూద్దాం. మిథున రాశిలో జీవకారకుడైన బృహస్పతి వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ మార్చి 12వ తారీఖు నుంచి ఆయన వక్రత్వం నుంచి బయటకు వచ్చి వక్రత్యాగమై సవ్యగతిలోకి రానున్నారు. అలాగే కేతుదేవుని సంచారము సింహరాశిలో జరుగుతుంది. కుంభరాశిలో రాహుదేవుని సంచారం, బుధ భగవానుడు వక్రించిన బుధ భగవానుడు సంచారము, మంగళ సంచారము, సూర్యనారాయణమూర్తి సంచారము. రవి ఈ పక్షంలో 14వ తారీఖు వరకు కూడా ఆయన కుంభరాశిలో ఉండి 15వ తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారం, శనీశ్వరుడి సంచారము. ఇవి ఈ పక్షం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాము. మొదటగా ఈ అంశాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ పక్షంలో ఒక ప్రత్యేక అంశం ఏంటంటే కుంభరాశి చాలా బలోపేతంగా ఉంది. కుంభరాశితో పాటు సైమల్టేనియస్ గా బృహస్పతి ఒక రాశి అయిన మీనరాశి కూడా బలోపేతంగా ఉంది. మీనరాశి బలోపేతంగా ఉండడానికి కారణం, కుంభరాశి బలోపేతంగా ఉండడానికి కారణము, కుంభరాశిలో అయితే 4 గ్రహాల సంచారము. ఈ 15వ తారీఖు వరకు కూడా 4 గ్రహాల సంచారము. గ్రహాలు మనం ముందే చెప్పుకున్నాము. సో 4 గ్రహాల సంచారము మరియు మీనరాశిలో శుక్రాచార్యుల వారి సంచారము, శనీశ్వరుడి సంచారము, శశి శుక్రయోగం మీనరాశిలో ఏర్పడుతూ ఉంది. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. దీనివల్ల ఏంటంటే ఒక ప్రత్యేకమైన గ్రహస్థితి అని చెప్పడంలో, అందులో కూడా మనకి 19వ తారీఖు ఉగాది అయింది. ఉగాదికి ముందు ఇలాంటి ప్రత్యేక గ్రహస్థితి రావడము. ఇక్కడ ఇంకొక విశేషాంశం ఏంటంటే గురు భగవానుడికి, వీళ్ళిద్దరు గురు భగవానుడు మరియు శుక్రాచార్యులు వారు, శనీశ్వరుడు పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. శుక్రుడు మరియు శనీశ్వరుడు నుంచి మనం చూస్తే గురు భగవానుడు 4వ స్థానంలో ఉన్నారు. బృహస్పతి నుంచి చూస్తే శుక్రాచార్యుల వారు మరియు శనీశ్వరుడు 10వ స్థానంలో ఉన్నారు. ఇన్ని విశేషాంశాలతో కూడి ఈ పక్షంలో గోచార గ్రహస్థితులు ఏర్పడి ఉన్నాయి. ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహస్థితులు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, అలాగే రాబోయే ఉగాది సంవత్సరాదిన ఏదైనా ఒక ప్రత్యేక అంశము ఇక్కడి నుంచే సూచిస్తుందా. ఇప్పుడు ఉన్న అంటే దేనికైనా ఒక గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. ఉదాహరణకు ఒక బిజినెస్ చేయాలంటే మనకి గ్రౌండ్ వర్క్ ఒక 6 months చేసిన తర్వాతే బిజినెస్ లైమ్ లైట్ లోకి వెళ్తుంది. సో ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ లేకుండా ఏ పని ఉండదు. గ్రౌండ్ లెవెల్లో గ్రహ దేవతలు ఏమైనా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయా ఉగాది తర్వాత నుంచి, మనం ఇవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. కుంభరాశి కుంభలగ్నాల్లో పుట్టిన వాళ్ళకి, మీ రాశి అలాగే ద్వితీయ రాశి, మీకు ద్వితీయ రాశి. సో ఈ 2 కూడా బలంగా ఉంది. ఈ 2 బలంగా ఉండడం వల్ల మీరు ఇప్పుడు స్వయం ప్రతిపత్తితోటి, స్వయం ప్రతిభతోటి పైకొచ్చే ఛాన్సెస్ చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి మీకు. మీరు అంటే పొట్టకూటి కోసం వచ్చే ఆలోచనలు, అంటే లైవ్లీహుడ్ బాగా ఉండడానికి, మనం అంటే ఒక మంచి పొజిషన్ లోకి వెళ్ళడానికి ఏ పనులు చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది, ఏ స్టడీస్ చేస్తే బాగుంటుంది, కలిసి వస్తుంది, లేదా ఏ నిర్ణయాలు తీసుకుంటే మీ లైఫ్ అంతా కూడా బాగా వెళ్తుంది, మంచి ఫ్లోగా వెళ్తుంది, మీ కుటుంబ సభ్యులకి మీరు చక్కటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. అది ఇప్పుడు చాలా బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సపోజ్ మీరు ఆల్రెడీ మీరు చక్కగా ఉన్నారు వృత్తి వ్యాపారాల్లో, దేవుడి వల్ల ఎలాంటి లోటు లేదు అని అనుకుంటే, మీకు అంత ప్రశాంతంగా ఉంది, కడుపు నిండిన వాళ్ళు మీరైతే కనుక కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఈ నిర్ణయాలు మీ కుటుంబ సభ్యులకి మేలు చేకూర్చే విధంగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక స్వయం ప్రతిభతోటి పైకొచ్చే అవకాశాలు, ఆదాయ వనరులు చాలా బాగా ఉంటాయి. ఆల్రెడీ మీరు మంచి సెటిల్డ్ పొజిషన్ లేకపోయినా అసలంటూ మంచి బాగా ఉన్న వాళ్ళు అయితే కనుక
మీకు మనశ్శాంతి ఎక్కువయ్యే విధంగా కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుంటారు. ఏం చేయడం వల్ల మీ మనశ్శాంతి పెరుగుతుందో, మీ కుటుంబంలో సుఖ సౌఖ్యాలు వృద్ధి చెందుతాయో, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు నేచరు ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసే విధంగా ఉంది. వచ్చే సంవత్సరం మీకు అంతా బాగుంటుందని ఈ పక్షం నుంచే మీకు అర్థమవుతుంది. అంటే కొన్ని కొన్ని మీరు చూస్తారు, కొన్ని కొన్ని మంచి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోవడము, ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఇప్పుడు ఇందులోనే మనకి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అన్న విషయం వచ్చింది. భార్యాభర్తల మధ్య సఖ్యత లేదనుకోండి, ఇప్పుడు నేను చెప్పాను కదా, కొన్ని మంచి మార్పులు వస్తాయి, మీకు మనశ్శాంతి సౌఖ్యం పెరుగుతుందని. సపోజ్ మీరు కుంభరాశిలో పుట్టారు ఆడవాళ్ళు అనుకోండి, మీరు ఏం మార్చుకుంటే లేదా మీ కుటుంబంలో వాళ్ళు ఏం మార్చుకుంటే మీకు బాగుంటుందో ఆ మార్పులన్నీ మీరు చూస్తారు, అవి నోటీస్ కూడా అవుతాయి, చాలా బాగా ఉంటుంది. ఒకవేళ మీరు మగవాళ్ళు అనుకోండి, సేమ్ మీ కుటుంబం వాళ్ళు ఏం చేస్తే వాళ్ళు బాగా ఉంటారో, మీలో ఏం మార్పులు లేదంటే కుటుంబంలో ఏం మార్పులు చేస్తే అందరూ బాగుంటారో అవన్నీ కూడా ఇప్పుడు మేనిఫెస్టేషన్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కుంభరాశిలో మరియు మీన రాశిలోనే ఈ బలోపేతంగా ఉండడం వల్ల అన్ని రాశుల్లో మనం కంపేర్ చేస్తే కుంభరాశి వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము ఈ పక్షంలో ఉండబోతోంది. ఈ పక్షంలో అనుసరించి గోచర గ్రహస్థితుల్లో కుంభరాశి మరియు మీనరాశి బలోపేతంగా ఉండడం వల్ల కాలపురుషుడు కుండలిని అనుసరించి 11th and 12th హౌసెస్, ఏకాదశ ద్వాదశ స్థానాలు చాలా బలోపేతంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళ, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఏదైనా సరే డొనేషన్ ఆస్పెక్ట్ చాలా బాగా ఉంటుంది. డొనేషన్ ఆస్పెక్ట్ ఈ పక్షంలో చేస్తే కనుక, అంటే మీకు మీ శక్తిని అనుసరించి, ఒకవేళ డొనేషన్స్ చేయలేని వాళ్ళు గోమాతకి రోజు ఏదైనా ఆహారం తినిపించినా సరిపోతుంది. డొనేషన్స్ చేయగలిగిన వాళ్ళు డొనేషన్స్, ఒకవేళ డొనేషన్స్ చేయలేని పక్షంలో మీరు ప్రతిరోజు కూడా చీమలకు ఆహారమైనా వేయవచ్చు. ఇలా మీ శక్తిని మీ శక్తిని అనుసరించి డొనేషన్స్ ఈ పక్షంలో చేస్తే చాలా మంచిది. ఉత్తమ ఫలితాలు ఉగాది తర్వాత నుంచి మనం అందుకోవాలంటే ఈ 15 రోజులు జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. 15 రోజులు సద్వినియోగం చేసుకోవడం వల్ల రాబోయే సంవత్సరము రాబోయే సంవత్సరం మొత్తం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే డొనేషన్స్ అని చెప్పాను, ఈ డొనేషన్స్ విషయంలో మీకు ఒకవేళ డొనేషన్స్ చేయలేకపోతే ఎంతైనా పర్వాలేదు, ఈ పక్షం మొత్తంలో ఎంతో కొంత గోశాలకు లేదా ఏదైనా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే ఎంతమందికైనా సరే విరాళం ఇవ్వడము, ఇది డొనేషన్ అనేది మీ శక్తిని అనుసరించి ఉంటుంది. ఎంతో కొంత చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడైనా దానం చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి ప్రాప్తి చక్కగా ఉంటుంది. ఇది మనకి దీనికి ప్రత్యక్ష ఉదాహరణ శంకర్ భగవత్పాదులు రాసిన కనకధార స్తుతి. ఈ కనకధార స్తవంలో వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఆమె కటిక దరిద్రంతో బాధపడుతుంటే శంకరాచార్యులు వారి మనసు చెల్లించిపోయి లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించగా, ఆమె ఇదివరకు జన్మలో ఎలాంటి దానం చేయలేదు, నేను ఏం చూసి ఆమెకి నేను ధనాన్ని ప్రసాదించాలి అని అమ్మవారు అడిగినప్పుడు శంకరాచార్యులు వారు ఎండిపోయిన ఉసిరికాయ వేసింది కదా, దీన్ని అడ్డు పెట్టుకొని ఇవ్వమ్మ అన్నప్పుడు ఆవిడ బంగారు ఉసిరికలు కురిపించిన విషయం మనందరికీ విదితమే. అని ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళందరూ కూడా, లక్ష్మి అంటే బహురూపాల్లో ఉంటుంది, లక్ష్మీ కటాక్షం కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పక్షంలో చేసే దాన ధర్మాలు మీ శక్తిని అనుసరించి, శక్తికి మించి చేయకూడదు. అప్పు చేసి ఒకవేళ దానం చేస్తే అది ఫలితం ఇవ్వదు సరికదా, రివర్స్ కొడుతుంది. సో శక్తిని అనుసరించి దానం, లోభత్వం చూపించకుండా దానం చేయడం వల్ల వేద పాఠశాలలకి కొంతమంది వాలంటరీ సర్వీసెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళ సంస్థ తరఫు నుంచి ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. సో ఇలా ధర్మకార్యాలు చేసే వాళ్ళకి ధర్మం కోసం వాళ్ళ సాయశక్తుల ప్రాణాన్ని పణం పెట్టి మరి పోరాడుతూ ఉంటారు కొంతమంది. ఇలాంటి వాళ్ళకి ఇలాగా మీకు తెలిసిన దాంట్లో ఎవరికైనా సరే దానం చేయడం వల్ల వచ్చే సంవత్సరం ఉగాది నుంచి చాలా అనుకూలంగా మారబోతుంది. గోచరంలో ఉన్న ఇప్పుడు ఏంటంటే శుక్రాచార్యుల వారి మీనరాశిలో ఉండడం వల్ల అసలు మనకి వెల్త్ ఇచ్చేదే శుక్రాచార్యుల వారు. ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ వెల్త్ లార్డ్ ఆయన అయ్యాడు, కాలపురుషుడు కుండలి నుంచి ద్వితీయ స్థానానికి అధిపతి అవ్వడం వల్ల, ప్రైమరీ వెల్త్ లార్డ్ అవ్వడం వల్ల ఆయన శనేశ్వరుడికి చెప్పి కర్మకారకుడైన శనేశ్వరుడితోటి కూడి ఉన్నాడు. కాబట్టి రాబోయే సంవత్సరం మొత్తం కూడా
మన జీవితంలో అన్ని కూడా సమృద్ధిగా ఉండడానికి, మనశ్శాంతి సమృద్ధిగా ఉండడానికి, సుఖ సౌఖ్యాలు సమృద్ధిగా ఉండడానికి, సంపద సమృద్ధిగా ఉండడానికి చక్కటి సదావకాశాన్ని మనకి శుక్రాచార్యులు వారి బ్లెస్సింగ్స్ వల్ల కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇలా మనం అందరం కూడా మన జీవితాన్ని సద్వినియోగం, మనకున్న ఈ రోజులు, ఈ పక్షం రోజుని సద్వినియోగం చేసి శ్రీలక్ష్మి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షానికి మనందరం పాత్రలం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరి తరఫు నుంచి కోరుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.